ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా జగ్గంపేట సాయి బాలాజీ ఫంక్షన్ హాల్లో జగ్గంపేట లయన్స్ క్లబ్ స్వర్ణోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. 1975 ఫిబ్రవరి 22వ తేదీన డాక్టర్ గోలి శ్రీరాములు ప్రారంభించిన లయన్స్ క్లబ్ 50 సంవత్సరాలుగా వివిధ రకాలుగా జగ్గంపేట ప్రాంత ప్రజలకు సేవలందిస్తున్న సందర్భంలో నేడు స్వర్ణోత్సవ వేడుకలు లయన్స్ క్లబ్ అధ్యక్షులు లయన్ డాక్టర్ ఎంబీఎస్ లయన్ డాక్టర్ ఎంఎస్బి గంగాధర్రావు అధ్యక్షతన జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ సుభాష్ బాబు, విశిష్ట అతిథులుగా లయన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఈవీవి ఈశ్వర్ కుమార్, ఫస్ట్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ వజ్రపు కోటేశ్వరరావు, సెకండ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ చిట్టినీడి శ్రీనివాసరావు హాజరయ్యారు. లయన్స్ క్లబ్ కాన్ఫరెన్స్ కమిటీ చైర్మన్ కొత్త వెంకటేశ్వరరావు అలియాస్ కొండబాబు, జగ్గంపేట లయన్స్ క్లబ్ సెక్రటరీ లయన్ డాక్టర్ పద్మావతి, ట్రెజరర్ లయన్ సిహెచ్ జగ్గారావు పర్యవేక్షణలో కార్యక్రమాలన్నీ అంగరంగ వైభవంగా జరిగాయి. ముఖ్య అతిథి లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ సుభాష్ బాబు ముందుగా 50 సంవత్సరాల లయన్స్ క్లబ్ జెండా ఆవిష్కరించారు. అనంతరం 50 సంవత్సరాల జగ్గంపేట లయన్స్ క్లబ్ బ్రోచర్ ఆవిష్కరించారు. చిన్నపిల్లల సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. కార్యక్రమంలో జగ్గంపేట లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. दीपक सर्वतोमुखः दीपेन साध्ये सर्वं दीपं करोति धनं दीपं करोति ज्ञानं दीपं करोति सौख्यं ओम असतोमा सद्गमय ओम तमसोमा ज्योतिर्गमय ओम ऋचोर्मा अमृतमय.
you a big applause, sir. Sir, shall I continue, sir? అలాగే మా జిల్లా పాస్ట్ గవర్నమెంట్స్ అందరూ కూడా వారు ఒక్కొక్కటి ఒక్కొక్క విధమైన వ్యక్తిత్వం వారిని చాలా దగ్గర నుంచి చూస్తే ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్కటి నేర్చుకునే సందర్భంగా తెలియజేస్తున్నాను. 98లో మేము మా లయన్స్ క్లబ్ పత్తిపాడు గవర్నమెంట్ స్పాన్సర్ చేసింది 98లో. ఆ సంవత్సరం పెట్టిన సంవత్సరమే ఆ పత్తిపాడు లయన్స్ క్లబ్ 7 కిలోమీటర్లు పెట్టింది. ఆ తర్వాత సంవత్సరంలో వాళ్ళు 9 కిలోమీటర్లు స్టార్ట్ చేశారు. సో లైనిజం బాగా విస్తరించింది. లైనిజం విస్తరించింది కానీ ఈ లైనిజం విస్తరించడం వల్ల ఒక చిన్న పరిణామం జరిగింది. అదేంటంటే జిల్లా విడిపోయింది. లైన్ మెంబర్స్ పెరిగారు, క్లబ్లు పెరిగి జిల్లా విడిపోయింది. మొత్తం ఒకసారి విడిపోయింది. తర్వాత 324 శ్రీరామ్ ఒకసారి విడిపోయాం. తర్వాత మళ్ళీ 2014లో వర్మగారి టైంలో వర్మగారి కామన్ గవర్నర్. ఆ తర్వాత మన జిల్లా విడిపోయింది. జిల్లా విడిపోవడం రాష్ట్రం విడిపోయింది దానికంటే ఎక్కువగా పాల్గొనడం. 2014లో రాష్ట్రం విడిపోయింది, 2015లో జిల్లా విడిపోయింది. అయితే అప్పటి నుంచి అప్పటి దాకా మా క్లబ్లో చాలా పరిణామాలు జరిగినాయి. 2000 సంవత్సరంలో మేము సెలవు చేసుకున్నాం. అప్పుడు మా మూడు రంగారావు గారి ప్రెసిడెంట్, జోన్ చైర్మన్ 2 పిటి రామారావు గారు ఆయన జోన్ చైర్మన్ చేయడానికి ఆయన క్లబ్ ప్రెసిడెంట్గా ఉండడానికి అవకాశం ఇచ్చారు. ఆయన ఆధ్వర్యంలో మేము సెలవు చేసుకున్నాం. ఆ సెలవు సందర్భంగా వన్ ఆఫ్ ది పాస్ట్ గవర్నర్స్ దివంగత కానీ ఇంటర్నెట్ ప్రకారం మన ఎజెండా ప్రకారం మన అధ్యక్షులు గవర్నర్ గారు పరిచయంగా కోరినారు కాబట్టి స్వామికోట శ్రీ భీమేశ్వర పంచరామలో ప్రసిద్ధైన శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ చావేత కుమార రామ భీమేశ్వర స్వామి వారి చల్లని ఆశీస్సులతో 2000 సంవత్సరంలో అప్పటి లయన్స్ క్లబ్ కాకినాడ ప్రెసిడెంట్ అయినటువంటి డాక్టర్ బాగా మార్గదర్శకు గారిచే స్పాన్సర్ చేయబడిన క్లబ్ స్వామికోట భీమేశ్వర అంచెలంచెలుగా సభ్యతలు పెంచుకుంటూ మరి మన ఈశ్వర కుమార్ గారు 312 జిల్లా 24-25 లయన్స్ 6 సంవత్సరానికి గవర్నర్గా ఎన్నికైన ఈశ్వర కుమార్ గారు అందరితో కూడా చక్కగా పలకరింపు, పెద్దల పట్ల మర్యాద, తోటి వారితో కలిగే స్వభావం, ఉత్సాహం, స్నేహం, సేవ, నాయకత్వానికి ప్రతిరూపం. ఆయన ఈశ్వర కుమార్ అనలో ఎటువంటి సందేహం లేదు. జిల్లా స్థాయిలో క్లబ్ పెన్షన్కు నిజమైన సహకరిస్తూ ఏ కార్యక్రమం చేపట్టినా కుటుంబ సభ్యులందరూ కూడా ఆ క్లబ్ సభ్యులు ఐక్యంగా ఉండి మరి అప్పుడు లయన్స్ ఎడ్యుకేషన్ ట్రస్ట్కు ₹1,00,000 ఇవ్వడం జరిగింది. మాటూరు రంగారావు మండలి గారు డిస్ట్రిక్ట్ 316B లేడీస్ ఇన్స్టిట్యూట్కి ట్రస్ట్గా చేయడం,
వారి ఉదాహరణకి గుణం కలిసి ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.